హాయ్ ఫ్రెండ్స్, అలసందల కారం చేసుకునే విధానం చూపిస్తాను. అలసంద పచ్చి అలసందకాయలండి. ఇవి బొబ్బరకాయలు కూడా అంటారు ఇక్కడ తెలంగాణలో. నేను ఒక అలసందకాయలు అనేది బొల్ చేసుకున్నాను. మట్లి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకొని కరెంట్ స్టవ్ మీద స్టీల్ ప్యాన్ పెట్టేసి దాంట్లో మనకు పోపు సరిపడే ఆయిల్ పెట్టేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న సన్న పచ్చిమిర్చి ముక్కలు అనేది ఫస్ట్ వేస్తున్నానండి. ఆ విధంగా ఫస్ట్ అనేది పచ్చిమిర్చి ముక్కలు అనేది ఫస్ట్ వేస్తే కన్నా బాగా ఎగుతాయని చెప్పి ఫస్టే వేసాను. పచ్చిమిర్చి ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకోవాలి. మళ్ళీ సన్నగా కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఆ విధంగా వేసేసుకోవాలండి. మామూలుగా సిమ్లేకల్లో పెట్టైనా గ్యాస్ స్టవ్ మీద అయితే సిమ్లేకల్లో పెట్టేసి ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు. నేను కరెంట్ స్టవ్ మీద 100లో పెట్టి చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ విధంగా ఈ అలసందల కారం అనేది చేసుకుంటే కనుక మంచిగా వేడి వేడి అన్నంలోకి కానీ, మంచిగా సంగటిలోకి కానీ, రొట్టెలోకి కానీ మంచిగా ఉంటుందండి. కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అనేది అవి కొంచెం బాగా మంచిగా వేగిపోయిన తర్వాత అలసంద గింజలు అనేది వేసేసుకుంటున్నాను. బొబ్బర్లో కూడా అంటారు. పచ్చివే కాబట్టి కొంచెం బాగా అట్లా కోపులోనే మంచిగా వేగనేయాలి. ఫస్ట్ అనేది అట్లా కొంచెంసేపు వేగిన తర్వాత మనం మంచిగా వేగేదానికి ఆ విధంగా కొంచెంసేపు వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది వేసుకుంటే కనుక ఆవిరి మీద మంచిగా అనేది కొంచెం బాగా వేగిపోతుంది. మంచిగా అట్లా సాల్ట్ వేసేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు కలబెట్టుకోవాలి. రెండు నిమిషాలలోనే మనకు టైం కూడా చాలా పట్టదండి. ఒక 5-6 నిమిషాల్లో అలసందల కారం అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ప్లేట్ వేసేసుకున్నాను. ప్లేట్ వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలలో మళ్ళీ తీసేసాను. ఆవిరి మీద అనేది బాగా మంచిగా మనం కోపులోనే వేయించుకున్నాం కాబట్టి ఆ విధంగా ఫస్ట్ అనేది వేయించేసుకోవాలి. అలసంద గింజలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ మొత్తం పచ్చిమిర్చి ముక్కలు మొత్తం అంతా మంచిగా అట్లా వేగిపోతాయి. ఆ విధంగా అనేది మనం ఫస్ట్ వేయించేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని మంచిగా ఆ విధంగా కలిసేటట్టు మనం మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా మామూలుగా పచ్చిమిరపకాయ అన్నీ మంచిగా టమాటా ముక్కలు అన్నీ మంచిగా కలిసేటట్టు కలబెట్టుకున్న తర్వాత కొంతసేపు అనేది మంచిగా మనం ప్లేట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆవిరి మీదనే మంచిగా మగ్గని అని చెప్పి ప్లేట్ వేసేసాను. మళ్ళీ 2 నిమిషాల తర్వాత తీసినాక ఒక స్పూను పసుపు వేసాను. మంచిగా అట్లా పసుపు అంతా కలిసేటట్టు మంచిగా కలబెట్టుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అనేది మనకు అలసందల కారం అనేది మంచిగా తొందరగా రెడీ అవుతుంది. బాగా మంచిగా కూడా ఒక గ్లాసు వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు గ్లాసు వాటర్ మీదనే మనం అవి మంచిగా దగ్గరకు అయ్యేటట్టు మంచిగా అనేది ఉడకబెట్టుకోవాలి. ఆ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు కలబెట్టేసి మనం ప్లేట్ అనేది కొంతసేపు వేసుకుంటే కనుక మంచిగా అనేది ఉడుకుతాయి. స్టవ్ మీద అయితే కనుక హైలో పెట్టేసి, గ్యాస్ స్టవ్ మీద అయితే కనుక హైలో పెట్టేసి ఉడికేసుకోవాలి. నేను కరెంట్ స్టవ్ మీద చేస్తున్న వాటి కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటాను. మనకు సరిపోకంటే కనుక వెండి కారం కూడా వేసుకోవచ్చు. కారం అనేది నేను
ఖాళీ పచ్చిమిర్చితోనే కారం అనేది రెడీ చేసుకుంటున్నాను. ఎక్కువ కారం తినే వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుకోసమని చెప్తున్నాను. సాల్ట్ సరిపోకుండా కానీ మనం ఈ విధంగా సెట్ చేసుకొని సాల్ట్ అనేది వేసేసుకుంటే కానీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. బాగా మెత్తగా అనేది అలసందలు అనేది బాగా ఉడికిపోతాయి. బాగా మంచిగా అట్లా ఆ విధంగా దగ్గరికి వచ్చినప్పుడు మనం స్టవ్ కానీ బంద్ చేసేసుకొని మంచిగా వేడివేడి అన్నంలో కానీ తింటే కన్నా చాలా మంచిగా ఉంటుందండి. ఆ విధంగా కొంతసేపు మళ్ళీ ప్లేట్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి అలసందల కారం అనేది మంచిగా దగ్గరకు వచ్చేసింది చూడండి. ఆ విధంగా అలసందల కారం అనేది రెడీ చేసుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయండి. మంచిగా వేడివేడి అన్నంలో కానీ చాలా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తినేదానికి మధ్య మధ్యలో అలసంద గింజలు అన్నీ తగులుతాయి కాబట్టి మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి. చూడండి ఆ విధంగా మంచిగా దగ్గరకు అనేది వచ్చేస్తాయి చూడండి. ఆ విధంగా అనేది అలసందల కారం అనేది రెడీ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి మంచిగా ఆ విధంగా కలిపేసుకొని మనం తింటే కనుక టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. మంచిగా ఇట్లా మనం కొంచెం కర్రీ అనేది కొంచెం ఎక్కువ కలుపుకొని తింటే కనుక మంచిగా అనేది ఉంటుందండి. ఆ విధంగా బాయ్ అండి.